ఎంఏ చదువులు చదివే అన్నా, బిఏ చదువులు చదివే అన్నా, ఎంఏ చదువులు ఏటి పాలురా, బిఏ చదువులు బీటి పాలురా. ఎంఏ చదువులు ఏటి పాలురా, బిఏ చదువులు బీటి పాలురా. నీ ఖండాలన్నీ కాటి పాలురా, సంపదలంతా సౌడు పాలురా. దేవునికి స్తోత్రం. నన్ను తప్పుబట్టకండి, నా తెలంగాణ పదాలు కొన్ని మాటలు అర్థం కావు. ఏమయ్యా చదువుకోవడం తప్ప, ఎంఏ చదవడం తప్ప, బిఏ చదవడం తప్ప, కలెక్టర్ అవడం తప్ప, ఇంజనీర్ తప్ప, డాక్టర్ చదవడం తప్ప, చదువుకోవడం తప్పు కానీ, థ్యాంక్ యూ, చదువుకోవడం తప్పు కానీ నువ్వు ఎంత పెద్ద చదువు చదివినా నీకు యేసు ప్రభు రక్షణ లేకపోతే, యేసయ్య రక్షణ లేకపోతే, ఎంఏ చదువులు ఏటి పాలు, బిఏ చదువులు బీటి పాలు, కండలన్నీ కాటి పాలు, సంపద అంతా సౌడు పాలు. ఒక్క మాటతో చెప్పాలంటే ఇంత బతికి ఇంటే కదా వచ్చినట్టు. ఏం లేకపోతే, థ్యాంక్ యూ, అందరు చెప్పండి. ఇంత బతికి 100 ఎకరాల పొలం ఉన్నోడు గొప్పడా, రక్షణ ఉన్నోడు గొప్పడా? కోటి రూపాయల కొంపు ఉన్నోడు గొప్పడా, రక్షణ ఉన్నోడు గొప్పడా? మనకున్న రక్షణ అంట 10 మంది సీఎంల కన్నా గొప్పదంట, కోటి పట్టు చీరల కన్నా గొప్పదంట. మన ఆస్తి ఎంత తెలుసా? క్రైస్తవుని ఆస్తి మన రక్షణ, మనకు ఆస్తి, మన ఆత్మీయతని మనకు ఆస్తి. అక్క, నీకు ఏ ఆస్తి లేకపోయినా సరే, ఎకరం పొలం లేకపోయినా సరే, పచ్చళ్ళ బంగారం లేకపోయినా సరే, మంచి ఇల్లు లేకపోయినా సరే, 2 ఆస్తులు కలిగి ఉండు. రక్షణ అనే ఆస్తి, ఆత్మీయత అనే రక్షణ అనే ఉండాలన్నా, రక్షణ అనే ఆత్మీయత అనే ఈ 2 ఆస్తులు కలిగి ఉంటే, ఒక ఎమ్మెల్యే కన్నా, ఒక ఎంపీ కన్నా, ఓ ప్రధానమంత్రి కన్నా, ఓ రాష్ట్రపతి కన్నా, ఓ కలెక్టర్ కన్నా మనము ధన్యులం. చేయిందా పోయిందనేది? ఇట్లా పోయిందా? ఇట్లా పోయిన వాళ్ళు ఇట్లా అనండి. రోషం ఉంటే అనండి, రోషం లేని వాళ్ళు అనకండి. నీకు వచ్చిందా పశ్చాత్తాపం?